ప్రార్థన చేసుకుని దేవుని యొక్క కృప ఈ యొక్క నూతన నెలలో మే అంతా మనకు, మన కుటుంబాలకి, విశ్వాసులందరికీ, దేవుని బిడ్డలందరికీ, ప్రపంచం అందరికీ ఉండాలని ప్రార్థిద్దాం. అప్పుడు వాక్యంలో ప్రవేశిద్దాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. గతించిన నెలంతట్లో మమ్మల్ని, మా కుటుంబాల్ని, నాయన మా యొక్క విశ్వాసులను, నాయన నీ బిడ్డలందరినీ, అదే రీతిగా ప్రభా నాయన మా యొక్క ప్రాంతవాసులందరూ, మా రాష్ట్రవాసులందరినీ, మా యొక్క దేశవాసులందరినీ, ప్రపంచంలో ఉన్న ప్రతి వారిని కూడా నీ కృపతో నడిపించారు. అనేక మంది క్లిష్ట పరిస్థితుల్లో ఆయన ప్రాణాలు కూడా కోల్పోయారు. మీ కృప మమ్మల్ని విడిచిపోకుండా మమ్మల్ని ఆదుకొని నడిపించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఆయన ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాన్ని దీవించండి. ఈ యొక్క నూతన నెలలో, మే నెలలో మీ యొక్క ప్రత్యేకమైన దీవెనలు, మీ కాపుదల, మీ భద్రత, మీ యొక్క ఆశీర్వాదం ఆధ్యాత్మికంగా, శారీరకంగా మెండుగా మాకు దయచేసి నాయన మమ్మల్ని భద్రపరిచి నడిపించవలసిందని, ఉన్న ఆందోళనంతా తొలగించి అవసరాలన్నీ తీరుస్తూ మీ మహిమ కొరకు నిలబెట్టి మీ రాకడ కొరకు సిద్ధపరచమని, ఈ యొక్క వాక్య నాయన ధ్యానంలో మీరే కృప చూపించమని, ఎవరైతే ప్రభుని సహాయం కొరకు వేచిన వారందరినీ దీవించమని, ఆయన మా యొక్క నాయన దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ఆయన మా యొక్క పట్టణ నాయకులు, ఆయన మా నగర నాయకులు, మా యొక్క నాయన గ్రామ నాయకుల్ని, అదే విధంగా ప్రభా ఎంతో ప్రభా ఓపికతో ఆయన వారి ప్రాణాలు సహితం ప్రభా నాయన లెక్క చేయకుండా సేవలు అందిస్తున్న ప్రభా ఈ యొక్క వైద్య బృందానికి, ఆయన ఆ యొక్క మెడికల్ టీమ్స్ అన్నిటికీ కూడా, ఈ యొక్క ఆరోగ్య సిబ్బంది అందరినీ కూడా దీవించండి. అదేవిధంగా సహకరిస్తున్న నాయన ఈ యొక్క ప్రతి విషయాన్ని కూడా ఆయన చక్కగా నడవటానికి ఆయన సహకరిస్తున్న ప్రభా ప్రతి పని వారిని, ఆయన అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అందరినీ ఆశీర్వదించండి. నీ కృపాసన్నిధి మాకు అనుగ్రహించండి. నాయన ఈ యొక్క వ్యాధిని తొలగించండి. మీరే మహిమ ఘనత తెచ్చుకోమని యేసునామమును బట్టి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం 5వ సబ్బతుబడి పాఠం వాక్యము ద్వారానే, వాక్యము ద్వారానే, అయితే వాక్యమే మనకు ప్రాధాన్యం, వాక్యమే మనకు ప్రాముఖ్యం అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇది స్క్రిప్చర్ ఎలోన్ అన్నారు ఇంగ్లీష్లో. అంటే వాక్యము మాత్రమే మనకు ప్రాముఖ్యం, తక్కినవన్నీ కూడా అవి అంత అంత ముఖ్యం కాదు. అన్నిటికంటే మన జీవితాలకి, మన విశ్వాసానికి, మన సమస్తానికి కూడా, మన సిద్ధాంతాలకి, మన ఆచారాలకి, ప్రతిదానికి కూడా వాక్యము ఆధారం. వాక్యమే మనకు కావాల్సింది. ఇది మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం మనకు మూలవాక్యం, వారి కంటద వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి వచ్చిన వారు ఎవరైనా సరే తెరవండి, చదువుదురు. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం తెలుగులో చదువుదురు కానీ తీసి ఉంచండి. అయితే మనం ఈ వారంలో నేర్చుకుంటున్నది ఏమిటంటే, వాక్యము మనకి ప్రామాణికం ప్రతి విషయంలో కూడా. ఈ విషయాన్ని 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారు, ఇంగ్లీష్లో రిఫర్మేషన్ అంటాం, అంటే సంఘంలో దిద్దుబాటు తెచ్చినప్పుడు ఆయన ప్రారంభించిన నినాదం ఏంటి? వాక్యము, వాక్యం మాత్రమే మాకు అవసరం. తక్కినవి యొక్క సాంప్రదాయాలు, ఆ యొక్క సంస్కృతి, తక్కినవన్నీ కూడా అవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. వాక్యము, వాక్యం మాత్రమే మనకు అవసరం అని ఆయన ఒక నినాదం మొదలుపెట్టారు ఆ రోజుల్లో. దీన్ని జర్మన్ భాషలో ఏమన్నారంటే సోలా స్క్రిప్చురా, సోలా స్క్రిప్చురా అన్నారు ఆ యొక్క జర్మన్ భాషలో. అంటే ఈనాటికి కూడా మనం చెప్తున్నది ఏంటంటే, మనము సోలా స్క్రిప్చర్ అంటే వాక్యము మాత్రమే ప్రాధాన్యం మనకి, తక్కిన అవసరం లేదు, తక్కిన ఒక పక్కన పెట్టేద్దాం అని మనం అంటున్నాం. కనుక ఎవరైనా సరే ఇది తెలుగులో ఈ కంఠత వాక్యం వచ్చిన వారు చదువుతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించున తమ మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. చూడండి, ఈ యొక్క వాక్యము సజీవమైనది. తర్వాత ఏంటంటే ఇది ఎంతో బలమైనది. తర్వాత ఈ యొక్క వాక్యము 2 అంచులు గల ఖడ్గం కంటే కూడా వాడి అయినది. పూర్వకాలంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో
వారు వాడే ఖడ్గం, వారు వాడే కత్తి 2 ప్రక్కల పదునుండేదంట. ఇప్పుడు మనం కోసుకునే చాకు కానీ మనం వాడే కత్తులు కానీ ఏదైనా నరకటానికి ఒక ప్రక్కనే పదును ఉంటుంది. అయితే యుద్ధంలో వెళ్ళిన వారికి మాత్రం 2 ప్రక్కన పదునున్నట్లయితే వారు వాడే కత్తికి, ఆ యొక్క యుద్ధంలో వాడే ఖడ్గానికి, అప్పుడు ఆ యొక్క శత్రువు కుడి ప్రక్క నుంచి వచ్చినా ఎడం ప్రక్క నుంచి వచ్చినా దాన్ని ఇక ఎటు తిప్పవసరం లేకుండా వారిని హతం చేసేసే సత్తా ఉంటుంది అనమాట. ఆ విధంగా 2 అంచులు గల ఖడ్గం కంటే కూడా వాడి అయింది. ఎంతవరకు వెళ్ళిపోతుంది ఇది? మన యొక్క ప్రాణంలోనికి, మన యొక్క ఎముకల్లోనికి, మన మూలుగులోని కొంచెం కూడా చొచ్చుకుపోయే అంత పదునైనది ఇది వాక్యం. ఇది మన ఆలోచనలు లేకపోయినట్లయితే మన ఉద్దేశాలు అన్నిటిని కూడా తెలుసుకుంటుంది, లేకపోతే వాటిని ప్రభావితం చేస్తుంది. కనుక వాక్యం ఇది చాలా బలమైనది, సజీవమైనది, ఎంతో వాడి అయినది. ఆ వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఈ యొక్క 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారు ఆనాటి సంఘాన్ని, రోమా సంఘాన్ని విడిచిపెట్టేసి వాక్యం నాకు కావాలి, వాక్యంలో ఉంటే చేస్తాను, వాక్యంలో లేకపోతే నేను చేయను అన్నారు ఆయన. అయితే వాక్యంలో ఉన్న విషయం, రక్షణ అనేది దేవుని యొక్క కృప, యేసు ప్రభు యొక్క కృప వలన ఉచితంగా వస్తుంది మనం విశ్వాసించినట్లయితే. దాని కొరకు మనం డబ్బులు కట్టక్కర్లేదు, ఏమి పాప పరిహార పత్రాలు కొనుక్కోక్కర్లేదు. ఆ యొక్క రక్షణ అనేది దేవుడు ఉచితంగా ఆయన కృప ద్వారా ప్రతి విశ్వాసకి ఇస్తున్నారు అనే సిద్ధాంతాన్ని వాక్యంలో ఉన్నట్టుగా చెప్పారు. ఆ వాక్యం ప్రజలకి చేతుల్లో లేదు కనుక వాక్యాన్ని బయటికి తీసుకొచ్చి, అంటే బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసి వాళ్ళ యొక్క సొంత భాష, జర్మనీ భాషలోకి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఆనాడు. అలా చేసినందుకు ఆయన్ని ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆయన మట్టు పెట్టేయాలని, కానీ దేవుడు ఆయన కాపాడుతూనే వచ్చారు. కనుక ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయనకి ఏమని బిరుదిచ్చారంటే, ఈయన మనకు వ్యతిరేకంగా ఈయన ప్రొటెస్ట్ చేస్తున్నాడు. అంటే మనకు వ్యతిరేకంగా ఈయన నిలబడుతున్నాడు. మన యొక్క సంఘానికి, మన యొక్క అలవాట్లకి, మన ఆచారాలకి ఆయనకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నాడు ఈయన అనేసి ఇంగ్లీష్లో ప్రొటెస్టెంట్ అన్నారు. ప్రొటెస్టెంట్ అంటే వ్యతిరేకించేవాడు, దీన్ని ప్రతి విషయాన్ని కూడా వ్యతిరేకించేవాడు ప్రొటెస్టెంట్ అంటారు ఇంగ్లీష్లో. ప్రొటెస్ట్ అంటే వ్యతిరేకించుట, లేకపోతే వారికి అడ్డు చెప్పటం, ఇగో ఇలా కాదు ఇలా ఉండాలని చెప్పటం. అలా లూథర్ గారు చేశారని నేను ప్రొటెస్టెంట్ అన్నారు. ఇప్పుడు ఈనాడు మనలో అనేకమైన సంఘాలు, రకరకాల పేర్లు, రకరకాల డినామినేషన్లు వచ్చాయి, కానీ అందరం కూడా ఆ యొక్క ప్రొటెస్టెంట్లుగా చలామణి అవుతున్నాం. అంటే మనం వాక్యంలో ఉన్నది మాత్రమే చేద్దాం, వాక్యంలో లేనిది మనం చేయొద్దు, వాక్యంలో లేనిది మనం చెప్పొద్దు, వాక్యంలో లేని బోధలు మనకు అక్కర్లేదు అనేసి మనం ప్రారంభించాం అన్నమాట. అయితే వాక్యంలో లేని బోధలు, చాలా బోధలు వచ్చేసాయి సంఘంలో. ఆ రోజున సంఘం తెచ్చిపెట్టింది ఆ రోజుల్లోని. అయితే వాక్యంలో ఉన్నవే కావాలి మనకి. అయితే వాక్యాన్ని వివరించాలంటే అప్పుడు ఈ యొక్క లూథర్ గారు తక్కిన ప్రొటెస్టెంట్లు అందరూ కూడా తర్వాత కాలంలో వరకు కూడా ఏమన్నామంటే, ఈనాడు కూడా ఏమంటున్నామంటే, మనకు కావాల్సింది ఆ యొక్క బైబిల్లో ఉన్న మాటలు, ఆ బైబిల్లో ఉన్న వ్యాకరణం, లేకపోతే ఆ యొక్క దానికి వెనుకున్న చరిత్ర, ఇవి మాత్రమే ప్రాముఖ్యం. తక్కిని ప్రాముఖ్యం కాదు మనకి. ఇది బైబిల్ వివరించడానికి. బైబిల్లో ఉన్న భాష, బైబిల్లో ఉన్న వ్యాకరణాలు, లేకపోతే బైబిల్లో మాటలు, ఆ బైబిల్కి ఉన్న చరిత్ర, అది ప్రాముఖ్యం తప్ప మన సొంత సాంప్రదాయం కాదు. అయితే ఆనాటి రోమ సంఘం ఏమన్నారంటే, బైబిల్తో పాటు సాంప్రదాయం కూడా ముఖ్యం. సాంప్రదాయం అంటే మన పెద్దలు ఏమేమి చెప్పారు పూర్వకాలంలో, అది కూడా మనం ఇందులో కలపాల, దాన్ని కూడా పట్టించుకోవాలి మన పెద్దలు చెప్పింది. అయితే మనం ఏమంటున్నామంటే, పెద్దలు చెప్పింది ప్రాముఖ్యం కాదు, దేవుడు చెప్పింది ప్రాముఖ్యం. దేవుని మాటలకి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇద్దాం. కానీ ఏంటంటే, మరి ఒక్కో పెద్ద ఒక్కోలా చెప్తున్నారు, ఒక్కో తరం వాళ్ళు ఒక్కోలా చెప్తున్నారు, అందరూ ఒకలాగే చెప్పట్లేదు కదా పెద్దలు. కనుక మానవుల మాటలకి మనం అంత పెద్ద పీట ఇవ్వద్దు, అంత ప్రాధాన్యత ఇవ్వద్దు. మనుషులు మాటలకి, దేవుని మాటలకి ప్రాధాన్యత ఇద్దామని ఈనాటికి అంటున్నాం మనం. అయితే కొంతమంది ఈనాడు కూడా బైబిల్ గ్రంథాన్ని ఏ విధంగా వాళ్ళు చదివి వివరిస్తున్నారంటే, లేకపోతే ఏ విధంగా వివరిస్తున్నారంటే, ఆ యొక్క దీన్ని ఇంగ్లీష్లో అలెగోరికల్
మెథడ్ అంటారు. అలిగోరికల్ మెథడ్ అంటే ఏంటంటే మనం దానియేలు గ్రంథాన్ని, ప్రకటన గ్రంథం చదువుతున్నాం అనుకోండి, వారు ఏమంటారు, మనం ఇది ఏ రాజుకి, ఏ రాజ్యానికి, ఏ వ్యక్తికి మనం దీన్ని పోల్సిన అవసరం లేదు, దీనిలో కాస్త మనం ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుంటే చాలు అంటున్నారు. ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుంటే చాలు. ఇది ఏదో బబులోను, లేదా అది నెబుకద్నెజరు, లేదా ఇది ఏమో ఆ యొక్క మాది పారసీకులు, లేకపోతే ఇది అలెగ్జాండరు, లేకపోతే ఇది దర్యావేషు, ఎవరి గురించి మనం ఎవరి పేర్లు ఎత్తక్కర్లేదు. కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుంటే చాలు. అది సరికాదు. కారణం ఏంటంటే వాక్యం మనం అర్థం చేసుకోవాలంటే ఆనాటి చరిత్రను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మనం నమ్ముతున్నది, చెప్తున్నది. కనుక మానవుల మీద వదిలేసాం అనుకోండి, మనిషికి ఒక రకమైన అర్థం చెప్తారు మానవులు అయితేనే, దేవుడు అయితే, వాక్యం అయితే ఒకే రకంగా ఉంటుంది. కనుక మనకి ఈ యొక్క వాక్యం అనేది అంటే వాక్యం అంటే బైబిల్ గ్రంథం పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండు కూడా ఒక రూల్ బుక్ అంటున్నాం, అయితే లేకపోతే ఒక ఏమంటామంటే దీన్ని నామ్ అంటున్నాం. అంటే ఒక ప్రామాణికం ఇది. అంటే ఏది చేయాలన్నా సరే ప్రామాణికం, దానిని బట్టే మనం దేన్నైనా సరే కొలవాలన్నమాట. అంటే వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తూ, వాక్యం చెప్పింది, వాక్యం ఎలా చెప్పింది అని వాక్యంతో మనం పోల్చి చూసుకోవాలి. వాక్యంలో లేకపోతే ఇది మాకు అవసరం లేదు, వాక్యంలో ఉంటే ఇది మేము ఖచ్చితంగా చేస్తాం అనే ప్రామాణికం, దీన్ని మనం నామ్ అంటున్నాం, లేకపోతే స్టాండర్డ్ అంటున్నాం అనమాట. సో మనం మన యొక్క సంఘం, మన యొక్క శేషించిన సంఘం ప్రారంభమైనప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం చెప్పేది ఏంటంటే మన బోధలకు, అంటే మనం చేసే బోధ లేకపోతే మనం చెప్పే ఆ యొక్క సిద్ధాంతాలు ఇవి బైబిల్ మీద ఆధారపడి ఉండాలా, బైబిల్లో ఆధారపడి. కనుక ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఏదైనా వాక్యం చెప్పినా, ఒక సిద్ధాంతం చెప్పినా, యొక్క ఆలయంలో కానీ లేకపోతే ఏదైనా మన యొక్క మీటింగ్లో కానీ అది వాక్యంలో లేకపోయినట్లయితే మనం దాన్ని నమ్మకూడదు, అలాంటివి మనం చెప్పకూడదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో ఇది నా ఉద్దేశం అండి అంటున్నారు. నీ ఉద్దేశం వినటానికి రాలేదు మనం అక్కడికి, నీ ఉద్దేశం తెలుసుకోవడానికి రాలేదు ఆలయానికి మనం, లేకపోతే నీ ఉద్దేశం వినటానికి రాలేదు ఆ మీటింగ్కి. నీ ఉద్దేశం గురించి కాదు వస్తా, ఎవరి ఉద్దేశం తెలుసుకోవాలని, దేవుని ఉద్దేశం. ఎక్కడ దొరుకుతుంది దేవుని ఉద్దేశం? బైబిల్ గ్రంథంలో ఉంటుంది. కొంతమంది ఇలాగ అంటున్నారు, కొంతమంది వాక్యం చెప్పేవారు ఇది నా ఉద్దేశం అండి, నేను ఇలాగ అనుకుంటున్నాను. అది నీ సొంత విషయాలకు చెప్పుకో, దేవుని విషయాలకి నీ యొక్క ఆలోచనల్ని జోడించొద్దు. ఆలోచనలు అంటే ఇది నేను అనుకుంటున్నాను ఇలాగా, అది నువ్వు అనుకుంటున్నది వాక్యంలో ఉందా లేదా? వాక్యంలో అది లేకపోయినట్లయితే నీవు అనుకుంటున్నది రైట్ కాదు. కారణం ఏంటంటే మనుషులు అనేక రకాలుగా అనుకుంటున్నారు వారి యొక్క పరిస్థితులను బట్టి. కనుక మనం ఏ సిద్ధాంతమైన, ఏ యొక్క బోధ అయినా సరే బైబిల్లోంచి మనం ఆ వాక్యాలు తీసి మనం చెప్పుకోవాలి. అప్పుడు అది మనకి క్షేమంగా ఉంటుంది అన్నమాట. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అయితే గత వారంలో మనం చెప్పుకున్నాం, ఇది ఈ బైబిల్ వివరించడంలో కొంతమంది వారి సాంప్రదాయం, అంటే పెద్దల నాటి నుంచి వచ్చిన ఆ యొక్క ఆచారాలు, లేకపోయినట్లయితే వారి యొక్క సొంత ఆలోచనలు, లేకపోతే వారి యొక్క సొంత అనుభవం. ఇది నా అనుభవం అండి అంటున్నారు. నీ అనుభవం అంటే మంచిదే, నీ సాక్ష్యం చెప్పి నీకు అనుభవం ఉంటే, అంతేగాని నా అనుభవం ఉంది కాబట్టి ఇదే రైటు అనుకోవటం పొరపాటు. కారణం ఏంటి? నీ యొక్క అనుభవం వాక్యానికి అనుసారంగా ఉందా లేదా, వాక్యానికి అది అనుబంధంగా ఉందా లేదా, అంటే వాక్యానికి పోలి ఉందా లేదా. మన యొక్క అనుభవం వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే అది సరికాదు, మనం సరిదిద్దుకోవాలి మన యొక్క అనుభవాన్ని. కనుక వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత అయితే ఈ వాక్యాన్ని నేర్చుకోవటానికి, లేకపోతే వాక్యాన్ని ఇతరులకు చెప్పడానికి మనం కొన్ని ఈ రోజుల్లో డిక్షనరీ అంటున్నాం, అంటే ఆ యొక్క నిఘంటువులు, ముఖ్యంగా ఈ యొక్క బైబిల్ నిఘంటువులు అనేకమని అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు వాటిని చదవటం ద్వారా కొంచెం ఆ యొక్క వివరాలు మనం నేర్చుకునే అవకాశం కలుగుతుంది. కొన్ని మనకు తెలియని వివరాలు తెలుస్తాయి. అలాంటి నిఘంటు చదువుకున్నట్లయితే, డిక్షనరీ చదివినట్లయితే, బైబిల్ డిక్షనరీ
అలాగే ఈ రోజుల్లో లెక్సికన్స్ అని వచ్చాయి. అంటే ఆ యొక్క పాత నిబంధన హిబ్రూ భాష, క్రొత్త నిబంధన గ్రీక్ భాష. ఆ భాషకు సంబంధించిన ఆ గ్రీక్ మాటలు లేదా హిబ్రూ మాటలు, వాటి అర్థాలు, వాటి యొక్క వ్యాకరణాలు అవన్నీ కూడా వ్రాస్తున్నారు, వివరాలు ఇస్తున్నారు. కనుక ఒక్కొక్కసారి ఏదైనా ఒక ప్రత్యేకమైన మాట మనకు అర్థమైపోయినట్లయితే దీని యొక్క అర్థం ఏంటి అని మనం లోతుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంటే మరి అందరికీ మనకి హిబ్రూ భాష, గ్రీక్ భాష రాదు. కారణం ఏంటంటే మనం ఈ యొక్క వాక్యం సంబంధించిన చదువు ఎక్కువ చదువుకోలేదు. దీన్ని థియాలజీ అంటున్నాం. అయితే అది నేర్చుకోవాలా ఖచ్చితంగా అన్నది పాయింట్ లేదు. కానీ అది ఒకవేళ ఎప్పుడైనా అవసరమైనట్లయితే అవి కూడా నేర్చుకుంటే ఇంకా కొంచెం మనకి వివరణ బాగా తెలుస్తుంది. అలాగే పురావస్తు శాఖ యొక్క ఆర్కియాలజీ అంటారు ఇంగ్లీష్లో. పురావస్తు శాఖ వారు కూడా చేసిన వారి తవ్విన తవ్వకాల్లో కొన్ని విషయాలు మనకి కొంచెం ఎక్కువగా అవగాహన తెలిసే పరిస్థితి ఉంది. ఉదాహరణకు దానియేలు గారు 7వ అధ్యాయంలో ఆ యొక్క సింహాన్ని చూచారు. రెక్కలు గల సింహం ఉంది. అప్పుడు తర్వాత ఆయన వివరిస్తూ ఇది బబులోనికి సాదృశ్యం అన్నారు. అయితే మనకి పురావస్తు శాఖలు ఇప్పుడు పురావస్తు వారు అంటే పురాతన వస్తువుల్ని తవ్వకాలు చేస్తారు చూడండి. ఆ యొక్క ప్రాంతాన్ని తవ్వకాలు చేసి భూమిలో కప్పడిపోయిన విషయాల్ని, లేకపోతే కప్పడిపోయిన ఆ యొక్క శిల్పాలు, శిలలు, లేకపోతే అక్కడ దొరికిన మట్టి పాత్రలు అలాంటివన్నీ కూడా బయటకు తీస్తారు. అలాగ తవ్వకాలు జరిపారు బబులోను పట్టణ ప్రాంతంలో. అక్కడ బయటపడ్డది ఏంటంటే అక్కడ ఇసుకతో కప్పడిపోయే కారణం ఏంటంటే ఇప్పుడు 2500 సంవత్సరాలు అయిపోయింది కనుక అదంతా కూడా దుమ్ముతో ఇసుక అంటే ఆ ఏరియా అంతా ఇసుక ప్రాంతం, ఇసుక మ్యాట్ వేసేసింది. అంటే అక్కడ ఇసుకతో కూడిన తుఫాన్లు వస్తాయన్నమాట. ఆ తుఫాను చూడ పెద్ద గాలి వచ్చి ఆ గాలితో చాలా ఇసుక ఇలాగా ఓ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంగా కొట్టుకుపోతుంది అనమాట. అలా కప్పడిపోయింది అదంతా. దాన్ని తవ్వకాలు జరిపారు. దానిలో వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఆ బబులోను పట్టణం గోడలన్నీ ఇరిగిపోయి కానీ అక్కడక్కడ ఇంకా ఆ యొక్క చిన్న చిన్న గోడలు అలాగే నిలిచి ఉన్నాయి ఈనాటికి కూడా. ఆ గోడల మీద ఆశ్చర్యంగా మనకి దొరికిన ఆ యొక్క రుజువు ఏంటంటే రెక్కల గల సింహాలు బొమ్మలు వేయించాడు ఆ యొక్క నెబుకద్నెజరు రాజు గారు ఆ రోజుల్లో. రెక్కల సింహం చూచారా? మరి దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఆ యొక్క రెక్కల సింహం. ఇప్పుడు ఈ యొక్క పురావస్తు శాఖ వారి తవ్విన ఆ తవ్వకాల్లో దీన్ని కూడా మనం చూసుకుంటే ఓహో ఆ రోజుల్లో దానియేలు గారు రోజు అక్కడే ఆ పట్టణంలో నివసించారు కనుక ఆయనకి రెక్కల సింహాసనం అన్నది అది కొట్టిన పిండి లాంటిది. ఇది రోజు కూడా చూస్తూనే ఉన్నాడు ఆయన. అయితే దేవుడు చూపించారు దర్శనంలో, ఇంక వెంటనే ఆయనకు అనుమానం లేదు ఇంకా. కాబట్టి రోజు చూస్తున్నాడు ఆయన. ఈ రెక్కల గల సింహం ఈ యొక్క బబులోనుకు సాదృశ్యం. కనుక ఇలాగా కొన్ని పురావస్తు శాఖ వారు తవ్విన తవ్వకాలు బైబిల్ సంబంధించిన ప్రాంతాల్లో అవి మనం బైబిల్ ఇంకా చక్కగా అవగాహన చేసుకోవటానికి ఉపకరిస్తాయి, మనకి సహాయపడతాయి. ఇది చెయ్యాల. అయితే మనము సామాన్యులుగా మనం బైబిల్ చదువుకుంటున్నప్పుడు ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ విషయాలు ప్రభువు మనకి అర్థం చేసుకుని కృపణిస్తున్నారు. అలాగే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఆ యొక్క ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా ఐక్యత ఉన్నది. ఐక్యత, దీన్ని యూనిటీ అంటున్నాం. అంటే ఇది ఆది కాండం గ్రంథంలో ఒకటి చెప్పి అదే విషయం గురించి మళ్ళీ ఇంకో చోట ఇంకో చెప్పి, ఉదాహరణకు ఉందనుకోండి ఆది కాండంలో మనకి 6 దినాల్లో సృష్టి అంతా చేశారు. ఆది కాండం 1వ అధ్యాయం. 7వ దినాన్ని ఆయన విశ్రమించారు. అది 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మరి ఇంకో గ్రంథానికి నిర్గమకాండానికి వెళ్ళినప్పుడు ఆ దేవుడు 10 రోజుల్లో చేశాడని రాశారనుకోండి అక్కడ. అప్పుడు ఆది కాండానికి నిర్గమకాండానికి పొంతన ఉండదు. ఆది కాండలో ఏమో 6 రోజులు చేసి 7వ రోజులు విశ్రమించారు, అంటే వారానికి 7 రోజులు అంటున్నారు. ఇంకో గ్రంథంలో ఎక్కడ 10 రోజులు అన్నారనుకోండి, మరి రెండింటికి సమస్య వచ్చేస్తుంది. అయితే అలాంటి సమస్యలు బైబిల్ గ్రంథంలో ఏ సిద్ధాంతం గురించి కానీ ఏ బోధ గురించి కానీ లేవు. అది ప్రకటనగా ఆది కాండం నుంచి ప్రకటన వరకు చూసినట్లయితే ఏదన్నా ఒక సబ్జెక్టు లేకపోతే ఒక అంశం గురించి అదే అంశం గురించి ఎక్కడ కూడా వాటికి కాన్ఫ్లిక్ట్ అంటాం ఇంగ్లీష్లో, వాటికి ఏ విధమైన విభేదాలు లేకపోతే భేదాలు లేకుండా చక్కగా ఐక్యత, అంటే ఆ విషయం ఒకే విషయం, ఆ విషయం మీద రకరకాల గ్రంథాలు రకరకాల కాలంలో రాసినప్పటికీ ఒకే విషయాన్ని రాశారు. దీనివల్ల ఎలాంటి ఐక్యత, లేకపోతే వారు తేడాలు ఎందుకు రాయలేదంటే ఎవరు ఈ యొక్క వాక్యాన్ని ప్రేరేపించారు, ఈ యొక్క విషయాలు దేవుని విషయాలు ప్రేరేపించిన వారు ఎవరు? పరిశుద్ధాత్మ.
ఆ ప్రవక్తలు ఏ కాలంలో ఉన్నా, ఏ వారైనా, ఏ ఊరైనా, రకరకాల కాలాల్లో వారందరూ కూడా అందరూ ఒక్క కాలంలో జీవించిన వారు కాదు కదా. ఉదాహరణకు మోషే గారు 15వ శతాబ్దం, క్రీస్తుపూర్వం 15వ శతాబ్దంలో జీవించారు. మలాకీ గారు ఆఖరి గ్రంథంలో రాసిన ఆయన 4వ శతాబ్దంలో. కానీ ఇద్దరికి దాదాపుగా 1100 సంవత్సరాల తేడా ఉంది. అయినప్పటికీ ఈ యొక్క వాక్యాలు వారి యొక్క మనసుకు ప్రేరేపించిన వారు పరిశుద్ధాత్మ. కనుకనే మనకి 2 పేతురు 1వ అధ్యాయం 20-21 వచనాలు, 2 పేతురు 1వ అధ్యాయం 20 వచనం 21 వచనం మనకి ఏం చెప్పబడ్డదంటే, దేవుని చేత ఆత్మావేశులైన వాళ్ళు, అంటే ప్రేరేపించబడ్డ వారు ఈ యొక్క విషయాలు వ్రాసారు. కనుక వారు దేవుని చేత, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి రాశారు. కనుక ఆ ప్రేరేపిస్తున్న పరిశుద్ధాత్ములు ఒకే విషయాలు, అంటే అవి ఐక్యత, అంటే ఇంకా వాటిలో తేడాలు ఉండవు కదా ఇంకా. కనుక ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నాం. అదే రీతిగా మరొక విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. అదేమిటంటే, ఎవరైనా సరే వాక్యంలో లేని విషయాలు చెప్తుంటే, ఈ యొక్క విషయం ఈ యొక్క కడవరి కాలంలో చాలా ఎక్కువైపోయింది. ఆ యొక్క చెప్పేవారు లేకపోతే బోధించేవారు వారు సొంత విషయాలు చెప్పేస్తున్నారు. వాక్యంలో ఉందని అంటున్నారు, బైబిల్ ఎలా చెప్తుంది అంటున్నారు. ఎక్కడుందో బైబిల్లో చెప్పట్లేదు, అది ఎక్కడుందో చూపించరు, బైబిల్ ఎలా ఉంది అంటారు. అంటే వాళ్ళ సొంత ఉద్దేశం చెప్పేసి అది బైబిల్లో ఉందని రుద్దేస్తున్నారు బైబిల్కి. అది సరికాదు. అలాగే ఎవరైనా చెప్తుంటే వారిని నిలదీయాలి మనం. అయ్యా ఎక్కడుంది ఇది బైబిల్ గ్రంథం చూపించండి అంటే, చూపించండి అంటే మాకు కూడా ఆ విషయం మాకు చూపిస్తే మేము కూడా చదివి ధన్యులు అవుతాం. అయితే చెప్పేవారు కూడా మనం జాగ్రత్తగా ఇది ఎక్కడుందో మనం ఆ గ్రంథాన్ని, ఆ గ్రంథం పేరు అది ఆది కాండమా లేకపోతే రూతు గ్రంథమా లేకపోయినట్లయితే యెషయా గ్రంథం, ఏ గ్రంథం అయితే గ్రంథం, ఎన్నో అధ్యాయం ఎన్నో వచనం చూపిస్తే ప్రజలు బైబిల్ ఉంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు కదా. మనం ఎందుకు దాచాలి దాన్ని? దాయకూడదు దాన్ని మనం. కనుక అది ఉన్నట్లయితే, లేకపోయినట్లయితే ఇది నేను అనుకుంటున్నానండి నా ఉద్దేశం అంటే సరే. అయితే మన ఉద్దేశాన్ని ప్రజల మీద రుద్దొద్దు. దేవుని యొక్క వాక్యాన్ని వింటడానికి వస్తున్నారు, దేవుని వాక్యాన్ని వినిపించుదాం. ఒకవేళ దేవుని వాక్యం మనకి ఆ వేళ లేకపోతే మనలో మనం నిశ్శబ్దంగా ఉండి ఇంకొక దేవుని వాక్యం ఎవరైతే ఉందో వారు చెప్పటం మేలు. కానీ మన సొంత ఉద్దేశాలు మన ప్రజల మీద రుద్దొద్దు. చాలాసార్లు ఇదే చేస్తున్నాం, చాలా మంది చాలా చోట్ల ఇదే చేస్తున్నారు. వారి సొంత ఉద్దేశాలు దానిలో చెప్పేస్తున్నారు. అయితే యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఈ యొక్క పాత నిబంధన అనేక మార్లు పాత నిబంధనను ఆయన చెప్పారు. అంటే ఇగో పలానా ఈ విధంగా చెప్పబడ్డదని. ఉదాహరణకు దానియేలు ప్రవక్త చెప్పిన రీతిగా ఆ యొక్క హేయమైన వాడు వస్తాడు. దానియేలు గ్రంథంలో ఉన్న విషయాలు యేసు ప్రభు చెప్పి ప్రవక్త అయిన దానియేలు చెప్పిన రీతిగా అన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో. కనుక యేసు ప్రభు వారు ఆ యొక్క పాత నిబంధనలో ఉన్న విషయాల్ని ఆయన ఉటంకించి చెప్పారని, దాటిని చూపించి చెప్పారు మనకి. అదే రీతిగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లే ఎంతో మనకి క్లారిటీ కనిపిస్తుంది, క్లియర్గా. అంటే చక్కని ఆ యొక్క విషయాలు వివరణ ఇది. అయితే కొన్ని విషయాలు, ఉదాహరణకు దానియేలు ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలు ఆ యొక్క సాదృశ్య రూపంలో చెప్పారు. కనుక అవి మనకి కొంచెం దాన్ని జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా చదివితేనే తప్ప కొన్ని విషయాలు అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. అదే కీర్తనలో లేకపోతే సామెతలో లేకపోతే సువార్తలో, అది మత్తయి సువార్త, లోకా సువార్త ఏదో మీకు నచ్చింది చదువుతున్నారు అనుకోండి, వాటిలో ఆ సమస్యలు లేవు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం, మత్తయి 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనంలో ప్రభువారు అన్నారు, ఈ యొక్క విషయాలు మీరు వాక్యంలో చదవలేదా? వాక్యంలో చదవలేదా? ఏంటది? ఏ వాక్యం? ఏ విషయం? తిరస్కరించబడిన రాయి అది తలకు మూలరాయి అయింది. ఇది కట్టేవారు తిరస్కరించబడిన రాయి తలకు మూలరాయి అయిపోయింది. అంటే కట్టేవారు తిరస్కరించబడిన రాయి ఎవరు? ఆ యొక్క దేవాలయం కట్టేటప్పుడు ఒక పెద్ద రాయి ఉందంట అక్కడ. అది ప్రతిరోజు కూడా చూస్తున్నారు, ఇది మనకి ఎందుకు పనిచేయదురా, ఇది ఎక్కడ ఫిట్ అవ్వట్లేదని దాన్ని విడిచిపెట్టేశారు. కొన్ని నెలలు కాదు, సంవత్సరాలు విడిచిపెట్టేశారు దాన్ని. ఇది ఎందుకు పనిచేయదని విడిచిపెట్టేశారు. అప్పుడు మొత్తం ఆలయం అంతా కట్టేసిన తర్వాత అన్నిటికంటే పైన పెట్టాలా తలరాయి, లేకపోతే మూలరాయి అంటారు దాన్ని. ఇంగ్లీష్లో క్యాప్ స్టోన్ అన్నారు, లేకపోతే కార్నర్ స్టోన్ అన్నారు.
దానికి సరిపడే రాయి ఎక్కడ కనపడట్లేదు, ఆ చుట్టూ ఎక్కడ తిరిగినా సరే. అప్పుడు ఆఖరిని ఆ కట్టేవారు ఆ యొక్క మేస్త్రులు అంటున్నారు, ఈ యొక్క రాయి పని చేస్తుందని చూద్దామంటే అది పని చేయదు, అది ఎప్పుడు పనికిరాదని వాళ్ళు వదిలేసాం దాన్ని అన్నారు. ఆఖరికి సరే మరి ఏది పని చేయట్లేదు, ఇదని పని చేస్తుందని చూద్దామని పట్టుకెళ్ళి, అది చాలా పెద్దది, ఇక కష్టపడి మొత్తానికి ఎలాగైతే పైకి ఎక్కించి దాన్ని పైన పెట్టేటప్పటికి కరెక్ట్గా అసలు ఒక్క కొంచెం చేమంతా కూడా తేడా లేకుండా కరెక్ట్గా ఫిట్ అయిపోయింది, సరిగ్గా సరిపోయింది అనమాట. ఎంతకాలం, చాలా కాలం తిరస్కరించబడ్డది ఆ రాయి, ఆఖరికి ఎలాగో అయిపోయింది. అది అన్నిటికంటే పైన కూర్చొని ఏకంగా వెళ్ళి. ఎవరి గురించి ఇది? యేసు ప్రభు గురించి చెప్పండి. అది యేసు ప్రభుని తిరస్కరించేశారు ఈ లోకంలో ఆ యూదులు, యోధా నాయకులు, వాళ్ళందరూ కూడా. ఈయనొద్దు, మాకు బరబ్బా కావాలన్నారు తర్వాత. కానీ ఆయన తలరాయి లేదా మూలరాయి, అంటే అందరికంటే పైన ఉన్నవారు ఆయన. అదే రీతిగా ఇది యేసు ప్రభు వారు కీర్తన 118వ కీర్తన 118వ కీర్తన 22వ వచనంలో ఉంది. అది దాన్ని అంటే ఆ యొక్క పాత నిబంధన యేసు ప్రభు వారులో ఉన్న విషయాన్ని ఇక్కడ వారికి వివరిస్తున్నారు అన్నమాట, దాన్ని చూపించి. అలాగే మత్తయి సువార్త 19వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువారు అన్నారు, యేసు ప్రభు వారు అన్నారు, అనగా ఆదిలో దేవుడు వారిని స్త్రీని గాను పురుషుని గాను సృష్టించారు అన్నారు. నిజమే కదా. ఆది కాండంలో ఆయన 1వ అధ్యాయంలో 27వ వచనంలో ఆయన రూపం, ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంలో దేవుడు ఆ యొక్క మనుషుల్ని స్త్రీని గాను పురుషుని గాను ఆయన సృష్టించారని చెప్పబడ్డది. కనుక వాక్యంలో ఉన్న విషయాలు పాత నిబంధనలో ఉన్నవి, క్రొత్త నిబంధనలో ఉన్నవి, దానికి ప్రమాణం యేసుప్రభు వారు వాడారు, మనం కూడా వాటిని వాడుతున్నాం. యేసుప్రభు వారి తర్వాత శిష్యులు కూడా. ఉదాహరణకు పెంతెకోస్తు పండుగ రోజున ఆ యొక్క పేతురు గారు ప్రసంగం చేస్తూ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం పెంతెకోస్తు పండుగ గురించి ఉంది. అప్పుడు ఎవరి గురించి చెప్తున్నారైనా? యోవేలు ప్రవక్త చెప్పిన రీతిగా దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించారు. అప్పుడు పరిశుద్ధాత్మ పొందిన వారు అనేక భాషల్లో మాట్లాడతారు అని చెప్పబడ్డాది కదా అని పేతురు గారి ప్రసంగంలో గుర్తు చేశారు. అంటే మళ్ళీ పాత నిబంధననే ఆయన చూపిస్తున్నారు. కనుక మనం చేయవలసింది ఏంటంటే ఈ యొక్క దినాల్లో వాక్యాన్ని మనం చదువుకొని దాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ వాక్యాన్ని కొన్నిసార్లు ఉన్నారు, మా అయ్య గారు చదువు చెప్తారండి, మా పాస్టర్ గారు చదువు చెప్తారండి అంటున్నారు. అయితే ఒక ఉదాహరణ చూద్దాం. ఇది మన సొంత వారైనా సరే, లేకపోతే మన అన్నైనా, తమ్ముడైనా, అక్కైనా, చెల్లైనా, వారు భోజనం తిన్నారనుకోండి, మనకి కడుపు నిండుతుందా? మన ఆకలి తీరుతుందా? వారు ఆ మంచినీళ్ళు జ్యూస్ తాగారనుకోండి, లేకపోతే వేసవకాలంలో కాస్త ఒక కొబ్బరి బండం తాగారనుకోండి, మనకు దాహం తీరుతుందా? మన దాహం తీరాలంటే ఎవరు తాగాల? మనమే త్రాగాల. మన ఆకలి తీరాలంటే ఎవరు భోజనం చేయాలా? మనం భోజనం చేయాలా. అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఎవరో చదివి నాకు చెప్తారు, వాళ్ళు చదివింది నేను వింటాను, నేను చదవక్కర్లేదు అనుకోవద్దు సుమా. మనకు మనం వాక్యాన్ని చదవాలా. అయితే బైబిల్ గ్రంథంలో మనం నమ్ముతున్నది ఏంటంటే అందరూ కూడా, అంటే ఎవరైనా సరే వాక్యాన్ని చదవాలా, చదివి నేర్చుకోవాలా. ఆ చదివినట్లయితే అప్పుడు దేవుడు దానిలో ఉన్న ఆధ్యాత్మిక విషయాలు మనకి ఏం చేస్తారు? ఆయన మనకి చెప్తారు, లేకపోతే మనకు బోధిస్తారు, మనకు వివరిస్తారు. అయితే మరి కొంతమంది చదువు లేదు కదా పాపం, మరి వారి పరిస్థితి ఎలాగా? వారు చదువుకోలేరు వాక్యాన్ని. కనుక కొన్ని గ్రామాల్లో చాలా చక్కని పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఉదయాన్నే ఆ యొక్క మైక్ పెట్టి ఆలయం మీద ఒకటో రెండో పాటలు వేసి అప్పుడు ఎవరో ఒకరు ఆ రోజు ఒక అధ్యాయాన్ని చదువుతున్నారు ఆ యొక్క మైక్లోనే. దాని ద్వారా ఏం జరుగుతుంది? చదువు రాని వారు కూడా వాక్యాన్ని వినే అవకాశం కలుగుతుంది. చదువు వచ్చినట్లయితే మనం చదువుకోవాలా, చదువు రాకపోతే వినాలా. అలా చేయటం వల్ల మనకెంతో ధన్యత. కనుక ప్రతి వారు కూడా చదువు నేర్చుకోవాలా. తర్వాత అయితే బైబిల్ గ్రంథంలో ఉన్నది ప్రాముఖ్యమైన వర్తమానం ఏమిటంటే రక్షణ అనేది అందరికీ కూడా యేసు ప్రభువు నందు ఉచితంగా ఇవ్వబడుతుంది. రక్షణ అనేది యేసు ప్రభు ద్వారా ఉచితంగా మనకు కలుగుతుంది. దాన్ని మనం విశ్వసించి విశ్వాసంతో పొందాల. రక్షణ అనేది ప్రభువారు ఉచితంగా ఇస్తున్నారు అందరికీ కూడా.
ఆయన శిలువ మరణం వల్ల, ఆయన పునరుద్ధానం వల్ల మనకు కలుగుతుంది ఏంటంటే రక్షణ అనేది ఉచితంగా ఆయన పెట్టేశారు. దీన్ని మనం ఈ రోజుల్లో అంటున్నాం కదా, ఇంగ్లీష్లో ఫ్రీ ఆఫర్ అంటున్నాం. చాలాసార్లు ఈ యొక్క ఫోన్లు వాడుతున్న యవనస్తులు అంటున్నారు ఫ్రీ ఆఫర్ ఉందరా ఇవాళ అంటున్నారు. అలాగే యేసుప్రభు ఇచ్చింది ఫ్రీ ఆఫర్, ఎలాగా ఉచితంగా రక్షణ అందరికీ ఉంది. కానీ దాన్ని ఎలాగ అందుకోవాలి, మనం ఎలా పొందాలంటే విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు నా రక్షకుడు, నా కొరకు మరణించారు, నా కొరకు తిరిగి లేచారు, ఆయన త్వరగా వస్తున్నారు. అయితే ఈ యొక్క రక్షణ అనే వర్తమానం, రక్షణ అందరికీ ఉచితంగా ఉన్నదని వర్తమానం ఎటువంటి సామాన్యులు చదివినప్పటికీ బైబిల్లో వారికి అర్థమవుతుంది. ఇది చదవటానికి ఏదో బైబిల్లో పండితుడు అవ్వక్కర్లేదు, బైబిల్ ఏదో ఎంఏ చదవక్కర్లేదు, బైబిల్ ఏదో పిహెచ్డి చేయక్కర్లేదు. ఎంత సామాన్యుడైనప్పటికీ వారికి ఏదో కొద్దిగా చదవటం వచ్చినప్పటికీ ఆ పరిశుద్ధాత్ముడు వారికి ఆ కృపను అనుగ్రహిస్తారు అర్థం చేసుకోవటానికి. దీనిని మనం గుర్తించాలా. అయితే మరొక విషయం ఏంటంటే ఆ యొక్క వాక్యం, ఆ వాక్యాన్ని మనం వివరిస్తున్నప్పుడు అయితే కొన్నిసార్లు కొన్ని వాక్యాలు లేకపోతే కొన్ని టెక్స్ట్లు, కొన్ని వచనాలకు మనకేదో కాస్త ప్రశ్న వస్తుంది, అది సరిగా అర్థం కాదు. అప్పుడు మనకేమో జరుగుతుంది, ఇది అర్థం కాలేదని అక్కడ ఆగిపోతున్నాం. మనం ఏదో చదువుతున్నాం, అక్కడ ఆగిపోతున్నాం. అయితే మనం చేయవలసింది ఏంటంటే, మనకు కొన్ని అర్థం కావు, మానవులం కాబట్టి మనకి కొంత లిమిట్ ఉంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఆ వాక్యం కాస్త తెలిసిన ఎవరన్నా మన సంఘంలో ఉన్నట్లయితే వారికి మనకు తెలుస్తూ ఉంటుంది, ఎవరు ఎక్కువ వాక్యం చదువు నేర్చుకుంటున్నారు, వారికి అది ఫోన్ చేసి దీనికి మీ యొక్క నాకు ఇది సరిగా అర్థం అవ్వలేదు, దీని గురించి నాకు కొంచెం వివరిస్తారా అని వారిని అడగవచ్చు. లేకపోయినట్లయితే ఖాళీగా ఉన్నట్లయితే మన పాస్టర్ గారిని అడగవచ్చు, వారికి తెలిస్తే. లేకపోయినట్లయితే మీకు తెలిసిన ఇంకెవరినైనా ఫోన్ చేయొచ్చు. ఈ రోజులో అటువంటి పరిస్థితి అందుబాటులో ఉంది. ఇంకా కాస్త మీరు ఫోన్ బాగా వాడగలిగినట్లయితే, కాస్త కొద్దిగా ఇంగ్లీష్ ఉన్నట్లయితే, దానిలో ఆ యొక్క ఫోన్లో ఇలా కొట్టేసినట్లయితే ఈ యొక్క వాక్యానికి అర్థం ఏంటి అని మనం ఫోన్లో టైప్ చేస్తే దానికి రకరకాల అర్థాలు ఆ యొక్క ఇంటర్నెట్ నుంచి వచ్చేస్తున్నాయి ఈ రోజుల్లో. కనుక ఆ వాక్యాలు మనకు తెలియనివి తెలుసుకోవటం తేలికైపోయింది ఇప్పుడు. అయితే మనం బేసిక్గా ప్రాధాన్యత మనకి ప్రాముఖ్యంగా ఏం చేస్తున్నామంటే, మనకు అర్థమైన విషయాలు ప్రభు సన్నిధిలో అడిగినట్లయితే పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపిస్తారు, మనకు ఆ విషయాలు తెలియజేస్తారు. కనుక మనకు అర్థమైన వాటిని ఓ పక్కన పెట్టేసి ఉంచేయద్దు, ఇది మనకు తెలియదు కదని మర్చిపోవద్దు, లేకపోతే దాన్ని విడిచిపెట్టేయద్దు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు దానియేలు గ్రంథం 8:14 ఆ విలియం మిల్లర్ గారు అని ఆ రోజుల్లో ఆయన ఈ యొక్క మిలిటరీ క్యాప్టెన్. అయితే ఆయన వాక్యం చదువుతుంటే ఏదో కాలక్షేపానికి చదువుతున్నారు, ఏదో వాక్యం చెప్పడానికి కాదు, కాలక్షేపానికి చదువుతున్నాడు ఆయన. అప్పుడు దానియేలు 8:14 కాగా 2300 దినాలు అని రాస్తుంది. ఏంటి 2003 దినాలు? ఆయనకు అర్థం అవ్వలేదు ఆ 2003 దినాలు. చాలామందిని అడిగాడు, ఆ యొక్క సంఘంలో కాస్త వాక్యం ఎక్కువ చదివేవాళ్ళు, రకరకాల పాస్టర్లు కలిగిన ఎవరో మాకు తెలియదని, మాకు తెలియదు అన్నారు. ఆయన దాన్ని విడిచిపెట్టేయలేదు. దీన్ని ఏదో తెలుసుకోవాలని ప్రార్థనాపూర్వకంగా ఆ యొక్క దాని మీద పరిశోధన మొదలు పెడితే 2 సంవత్సరాలు పట్టేసింది ఆ ఒక్క వచనాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటానికి. అర్థం చేసుకున్నారు. చివరికి దేవుడే ఆ యొక్క విషయాలన్నీ కూడా బయలుపరిచారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ విషయాల్ని నేర్చుకుందాం. చివరిగా చాలామంది మనల్ని అడిగేది ఏంటంటే, శేషించిన సంఘంగా మరి మీ యొక్క సంఘంలో లేకపోతే ఈ యొక్క శేషించిన సంఘంలో ఆ యొక్క ఎలింజి వైటమ్ గారు అంటారు కదా, ఆవిడ అనేక పుస్తకాలు రాశారు అంటున్నారు మీరు. నిజంగానే ఆవిడ అనేక పుస్తకాలు రాశారు, 1,00,000కు పైగా పేజీలు ఆవిడ రాసినవి. అయితే ఆవిడ కూడా బైబిల్ గ్రంథాన్ని వాడారు, బైబిల్కి ప్రాధాన్యత ఇచ్చారా అంటున్నారు. తప్పకుండా ఆవిడ రాసిన ప్రతి పుస్తకంలో కూడా వాక్యాలు లేకుండా, బైబిల్ కొటేషన్ లేకుండా, బైబిల్ వాక్యాలు లేకుండా ఏ పుస్తకం రాయలేదు. ఇంకొకటి ఏం చెప్పారు ఆవిడ, నా రచనలు చంద్రుడు లాంటివి, బైబిల్ గ్రంథం సూర్యుడు లాంటిది. నా రచనలు అంటే ఆవిడ రాసిన రచనలు. ఆవిడ కూడా పాపం ప్రేరేపణ, పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే రాశారు. కానీ ఆవిడ రాసిన ఆ యొక్క రచనలు బైబిల్తో సమానం
ఇవి బైబిల్ లాగే చదవండి, లేకపోతే బైబిల్ కంటే ఎక్కువ చదవండి, వీటిల్నే చదవండి, బైబిల్ని పట్టించుకోవద్దు అని ఎప్పుడు అనలేదు ఆవిడేమన్నారు, నాకు దేవుడు ఇచ్చిన ఈ యొక్క విషయాలు నేను రాస్తున్నాను, ఇవి చంద్రుడిలాగా మిమ్మల్ని సూర్యుడి దగ్గరికి నడిపిస్తాయి. సూర్యుడు ఎవరంటే ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని మీరు పాటించాలా, దాన్నే మీరు అనుసరించాలా అని బైబిల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చాలా పెద్దపేట వేశారు బైబిల్కి. కనుక మన జీవితాల్లో కూడా బైబిల్కి ప్రతి విషయంలో కూడా ప్రాధాన్యత ఇద్దాం. ఏ విషయమైనా సరే బైబిల్లో ఉన్నది బైబిల్లో మనకు చూపించాలి. బైబిల్లో లేకపోయినట్లయితే అది నీ సొంత ఉద్దేశమైన ఎంత చక్కగా ఉన్నా వినటానికి అది చెప్పొద్దు, ఎవరికితో అనొద్దు మనం. కానీ బైబిల్లో మనం దాన్ని రుజువు చేసుకోలేకపోతున్నాం కనుక బైబిలే మనకి ప్రామాణికం. బైబిల్ ద్వారానే సమస్తం జరుగుతుంది. ఇది ఈ వారంలో మనం నేర్చుకుంటున్న ప్రాముఖ్యమైన విషయాలు. ప్రియదేవుని బిడ్డలారా, మనల్ని మన కుటుంబాలని ప్రభు ప్రత్యేకంగా దీవించుగాక, కాపాడుగాక. మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క సమయంలో దేవుని యొక్క ప్రత్యేకమైన దేవుల్ని మనం పొందబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. అయితే దేవుని యొక్క ప్రత్యేకమైన కృప కాపుదల మనకి మన కుటుంబాలకి ఉండేలాగా ఈ నూతన నెలలో మేలో ప్రవేశించాం. అయితే దేవుడు ఆయన కాపుదలలో మరి లాక్డౌన్లు, ఈ యొక్క విపరీత పరిస్థితులు ఎంతకాలం కొనసాగుతాయి అన్నది మనకు తెలియదు. ప్రభుని వేడుకుందాం. త్వరలో ఇవన్నీ కూడా ప్రభు తొలగించి మనకు కృప చూపించేలాగా. అయితే ఇటువంటి కొనసాగుతున్నప్పటికీ ఆయన కృప మనల్ని విడిచిపోకుండా మనకు మన కుటుంబాలకు మన యొక్క విశ్వాసులకు దేవుడు అంటే వట్టి విశ్వాసులకే కాదు, తక్కిన వారికి కూడా ఆయన కృప చూపించే దేవుడు. కారణం ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కనుక ప్రతి వారిని ప్రేమిస్తున్నారు ఆయన. అందరూ ఆయన తెలుసుకోవాలన్నది ఆయన కృప. ప్రార్థిద్దాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, ఈ యొక్క సమయంలో మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యమే ప్రతి దానికి మాకు ప్రామాణికం ప్రభువా. ఆయన మీ వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి మేము ఏమి చెప్తున్నప్పటికీ నీ బోధలు, మేము ఏ విశ్వాసం ఆ యొక్క సిద్ధాంతాలు నమ్ముతున్నప్పటికీ, ఏ ఆచారాల సంఘంలో చేస్తున్నప్పటికీ అవన్నీ కూడా బైబిల్లో ఆధారంగా ఉన్నట్లయితేనే చేయటానికి, అవి బైబిల్లో లేకపోయినట్లయితే దాటిని మీరు పక్కన పెట్టేసేలాగా నీ కృప దయచేయవలసిందని ప్రతి వారు కూడా మేము వాక్యం చదివి ఆధ్యాత్మికంగా ఆయన బలపడటానికి, వ్యక్తిగతంగా మేము వాక్యాన్ని పఠించడానికి నీ కృప దయచేయమని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని దీవించి ఈ మే నెలంతా ప్రత్యేకమైన కాపుదల, నడుపుదల మీ దీవెన మాకందరికీ దయచేసి ఆయన ఈ లోకంలో ఉన్న విపరీత పరిస్థితిని తొలగించి మీరే మహిమ ఘనత తెచ్చుకోమని ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను.